హలో ఎవ్రీవాన్, మెత్తటి ఇడ్లీల కోసం ట్రై చేసి విసిగిపోయారా? అయితే ఈసారి ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్ మినపగుండ్లకు 4 గ్లాసుల రవ్వ తీసుకొని ఒకేసారి నానబెట్టుకోండి రెండింటిని. రవ్వలో కొంచెం కల్లుప్పు వేసుకొని రెండింటిని 4 గంటల పాటు నానబెట్టుకోండి. ఆ తర్వాత మినపగుండనైతే రుబ్బుకోండి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోండి, ఇంకా బాగా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని 3-4 టైమ్స్ కడుక్కొని ఇలా ఇంకో గిన్నెలోకి మార్చుకోవాలి. వాటర్ అయితే ఏమీ లేకుండా గట్టిగా ఒత్తుకోవాలండి. ఈ ఇడ్లీ రవ్వలో మనం ఇంతకుముందు రుబ్బుకున్న మినప్పిండిని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే ఉదయానికి పిండి అంత బాగా పులుస్తుంది. మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేయాలి. ఇప్పుడు ఈ పిండిని ఉదయాన్నే ఫస్ట్ చట్నీ కోసం మిరపకాయలను తీసుకొని కొంచెం నూనెలో వేయించుకోవాలి. అదే కళాయిలో 1 గ్లాస్ పల్లీలు, 1/2 గ్లాస్ పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలి. వాటిని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని ఇందులో కలుపుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. మనకి పలచగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం రండి. పిండి చూడండి ఎంత బాగా పులిసిందో. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఏమైనా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ రాసి పెట్టుకున్న ఇడ్లీ రేకులపై ఇడ్లీలు వేసుకోవడమే. మీకు ఇడ్లీ పాత్ర పెద్దది ఉన్నట్టయితే క్లాత్ వాడుకుంటే ఇంకా ఇడ్లీలు బాగా వస్తాయి. నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర పాతదే ఉందండి, ఇంకా కొత్తది కొనలేదు. ఇట్లన్నిటిలో ఇడ్లీ పిండి నింపుకొని ముందుగానే వాటర్ పోసుకున్న ఇడ్లీ గిన్నెలో అయితే ఇవి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవడమే. ఇడ్లీలను ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చెంచాతో ఇడ్లీపై కూర్చున్నప్పుడు చెంచాకి పిండి అతుక్కోకపోతే అవి ఉడికినట్టే. ఈ ప్రాసెస్లో ఇడ్లీ చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇడ్లీ మీ సొంతం.